అబ్బబ్బబ్బబ్బా ఏం కొట్టాడండి. ఎంతైనా కత్తిరి పట్టుకున్న చేతులు కదా, పంచేంద్రియాలు పాడవకుండా కొట్టాడండి. ఏమీ అర్థం కావడం లేదురా. ముందు ముందు ఏం జరుగుతుందో ఏమో. జరగనివ్వండి, వచ్చేదాన్ని ఆపితే ఆగుద్దండి. ఏం వచ్చేది వేదిక? తెలంగాణ వస్తే కోస్తా వస్తాది, కోస్తా వస్తే రాయలసీమ వస్తాది. ఇంకా నాకే భయము. అసలు ఏంది బావా నీకు అర్థం కాంది? ఆ వంశీ గాని జాతకము వాడు యా రాశిలో పుట్టాడు గాని వృషభ రాశిలో పుట్టిన నాకే చెవట్లు పుట్టిస్తాడు. ఆడిది సింహరాశి అయి ఉంటది. గప్పునాయాలా దొరుకుతా ఆయన అసలు ముందు వాడు ఆ భూపతి గాని మనుషులు కొట్టినాడు. ఆ తరువాత నిన్ను కొట్టి గజపతి గారిని కాపాడినాడు. ఇప్పుడు నిన్ను కొడుక కాపాడినాడు. వాని పాలసీ ఏమిటో నాకు అర్థం కావడం లేదురా. దొరికినోడిని దొరికినట్టే చేయడం వాడి పాలసీ ఏమో. భారతంలో కిష్టప్ప పాండవుల సైడ్, వీడి ఆశ్రడం నాకు అర్థం కావడం లేదే. వాడు ఎవరి సైడ్ అయితే ఏంది బావా? ఇద్దరిని వేసేస్తా. ఆయన వేసేమంది లేడీస్ ని కాదు. నువ్వు మూసావా? మూసాను. వాడు అస్సలే దెబ్బతిన్న పులి లెక్క తిరుగుతాడు రా. అయితే మనం పుట్టలో పావులా పడి ఉండాల్సిందేనా బావా? సమయం వచ్చినప్పుడు ఉస్సున పైకి లేచి పడగిప్పల్లా. అప్పుడు దాకా పొట్టలోనే పడి ఉండాలి మీరు. ఆడెవడో కాలింగ్ వేలు కొట్టాడు చూడండి. ఎవడో కదే ఆడు మన కోయిదరా. కుర్రో కుర్రు అంబ పలుకు, రంబ పలుకు, త్రిషా పలుకు, ఇలియానా పలుకు, కుర్రో కుర్రు. వందనాలు దరా, వందనాలు. రాపారా నీకోసమే చూస్తాను. ఏమి చాలా దినాలు అయిపోయినాయి. పాడుగాను మూటేందిరా కూర్చో. ఆ దొర ఇదేంటి దొర? పులి పిచ్చలా ఉండేటోడివి నా కపిసలా మారిపోయినావు. సరే గానీ మా అయ్యగారు హై టెన్షన్ లో ఉన్నారు. ఆయన జాతకం చెప్పు. చెబుతా అయ్యగారిది చెబుతా, నీది చెబుతా. నాదెందుకు లేదు, తెల్ల రేషన్ కార్డు అండి. మా దొరగారు చెప్పు. కుర్రో కుర్రు తెప్ప మీద పోయి ఎప్పసారాకి కొండనెక్కిన కొండదేవరా ఎంగల్ రెడ్డి జాతకం చెప్పు. దొరా ఈ మధ్య మీ జాతకంలో చాలా మార్పులు వచ్చినాయి. మీ గజ్జల్లో అదృష్టం తేనె పట్టుకున్నట్టు పట్టుకుంది దొరా. ఈయన చూసుకోవడమే కష్టం. ఈడెప్పుడు చూసాడు? మీ పొలాల్లో అసైన్డ్ భూములు కలుస్తుంటాయి. ఆయన పొలాలన్నీ అసైన్డ్ భూములే కదా దొరా. మీకు ఈ నడి వయస్కులో కొత్త పిట్ట దొరకబోతుంది దొరా, కొత్త పిట్ట. అవునా? ఉన్న పెట్ట చేతే గుడ్లు పెట్టించలేకపోతున్నాడు. ఇంకొత్త పెట్టేందుకు నేను కానీ చూసుకోవాలి. పెట్ట అని పెద్దగా అర్సాకంట్రా. ఇంటి ఇరిచి పొయ్యిలో పెట్టాలి. పెట్ట సంగతి పక్కన పెట్టు, నా పదవి సంగతి చెప్పు. ఈసారి పదవి మీదే దొరా. ఎన్ని దినాలైందిరా ఈ మాటిని, చెవులు తుప్పు పట్టిపోయినాయి. సరసా ఇంటైమి ఒక గుప్పెడు చక్కెర తీసుకురా, ఈ నోట్లో కుక్కుదావు. పుట్టదే నాగి కూడా చక్కెర ఎందుకండి, ఒక క్వార్టర్ కొనివ్వండి. లేదు దొరా, ఆపుకు పెంచిన ఇళ్ళకి రావు, ఒళ్ళకి రావు, కొప్పులో పూలెట్టినావు, నీ చిచ్చిలకి చిల్లి బాగుంది దొరా పెట్ట. లేచించాలి, కూసో కూసో. నా జాతకం చెప్పు, నువ్వు లోపలి పో. దొరా పెట్టన కూడా పక్కన కూర్చోబెట్టుకోండి. కొండదేవర కన్నేసి కనకరితది. పెట్ట గురించి పబ్లిక్ లేదు కానీ పుంజు గురించి చెప్పు. ఇంకా ఏమైనా ఉంచినావు? ఓ దొరా కిరీటం మీదే, సింహాసనం మాత్రం ఆ దొరది. గెలుపు మీదే, అపజయం మాత్రం ఆ దొరదే కాదు. పెళ్లి మీద శోభనం నాది అన్నట్టు చెప్పాడు. అరే మంచి మాటలు చెప్పంటే ముంచే మాటలు చెప్తారేమి? నా జాతకం పక్కన పెట్టు, ముందా భూపతి గారి జాతకం చెప్పు. ఆడి జాతకం అతను చెప్పేది నేనే చెప్తాను. ఇక్కడ డ్యామేజ్ అయితే అక్కడ కవరేజే కదా. సత్యం పలికి రావుదరా. కొండదేవర మీద కొండదేవరా లేడు, బండదేవరా లేడు. మంచి జరగకుంటే దేవుణ్ణి గుడిక లెక్క చేయడి ఎంగల్రెడ్డి. ఓ లెక్క తీసుకొని బా. పొయ్యొత్తాను దొర. అంబ పలుకు, రంబ పలుకు, శ్రేయ పలుకు, శారమి పలుకు, నయన ధారా పలుకు. అంటే ఎక్కడికే? అమ్మగారిని అడిగి ఒక పాత చీర పట్టుకెళ్దాం. పాత చీర ఎందుకు, కట్టుకున్న చీర పెట్టుకెళ్ళి. కుర్రో కుర్రు ఇదేం ఫ్యాషన్ షో కాదు. వెళ్ళిపోండి వెళ్ళిపోండి, మీరు అందరూ వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావు? అన్న వదిలి మేము వెళ్దాం. అరే ఇంతమందికి ఫేషియల్ చేయడం కుదరదయ్యా. మీ అన్న ఏం చేయాలి? వెళ్ళిపోండి. అంటే ఫేషియల్ చేసేటప్పుడు ఎవరు చూడకుండా. భద్రా అన్న వెళ్ళండి రా. పదండి. నీకు స్పెషల్ గా చెప్పారా? వెళ్ళిపా. 7 తరాల నుంచి ఇంటికి ఇదే పని చేస్తున్నామండి. ఇవాళ కొత్తగా వచ్చి మీరు ఏం బీగుతారో చూద్దామని ఉంచున్నాం. అయితే 100 రూపాయలు ఇవ్వండి సార్. ఎందుకు బాబు? చూస్తా అన్నాగా చూడడానికి. రోజు మేము చేసే పని ఇవాళ మీరు చేస్తుంటే చూస్తానికి 100 ఇవ్వాలా? ఆ 100 నా సెల్ ఫోన్ లో కార్డు వేసుకున్నాను అనుకో, 150 రోజులు మాట్లాడుకుంటాను. వేసుకో, నేను చూస్తాను. ఏంటిది? కీర దోసకాయ. కంటి మీద పెడితే చల్లగా ఉంటుంది, మంచిది. తినేది కంటి మీద పెడుతున్నారా? ఏది ఇక్కడ మిగిలింది? ఏయ్, అద్దం చూపించమంటే ఎవరిదో ఫోటో చూపిస్తావే? ఎవరిదో ఫోటో కాదండి, అద్దం అండి. అద్దం? వాళ్ళని పట్టుకోండి.
నా వాలకం చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. రిలాక్స్ రిలాక్స్ అంతా మన మంచిగా అనుకుని వదిలేయండి. అసలు ఆ మాటకు వస్తే అప్పుడు కంటే ఇప్పుడే బాగుంటారా? ఏంటి మేసం సిగ పోయా కూడానా? మరి అప్పుడేమో ఇంత పెద్ద మీసాలు పెట్టుకుని భూత వైద్యుల్లా ఉండేవాళ్ళు. ఇప్పుడేమో సన్న మీసంతోటి బుద్ధిమంతుల్లా లేరు. ఏదో నా మెప్పు కోసం అంటున్నావు గాని ఆ ఎదవలు చేసిన పనికి తలెత్తుకోలేకపోతున్నానయ్యా. రిలాక్స్ రిలాక్స్ పోయింది బొచ్చే కదండి, దానికి ఎందుకు ఇంత బాధ? వద్దు మొర్రు అన్నా మళ్ళీ అదే మొలుస్తుంది. మీరు నిశ్చితగా ఉండండి. డాక్టరు అయ్యా ఆ సన్నాసులు నా చేతికి దొరుకుంటే నిమ్మకాయ పిండినట్టు పిండేసామండి. అయ్యా మిమ్మల్ని ఇలా ఈ గెస్ట్ హౌస్కి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? తెలుసు, పబ్లిక్ గా రోడ్డు మీద తిరిగితే నవ్వుతారని. అనుకున్నారా? కాదు, కానే కాదు. మీరు ఈ పచ్చడి పొలాలు చూస్తూ చల్లటి గాలి పీలుస్తూ జరిగింది మర్చిపోతారని. అటు చూడండి, ఆ చెట్టు మీద ఉడత తోక ఊపుకుంటా ఎంత హుషారుగా ఉందో. దాని తోకలా ఉండేదయ్యా నా మీసం. అనవసరంగా గుర్తు చేశానా? ఒక బోటా దగ్గర రిలాక్స్ అయిపోండి. ఇదిగో బాబు బోటా కొట్టవా. ఇదిగో అయ్యా. తాగండి బాబు. బాగా వేడి చేసినట్టుంది, ఎన్నిసార్లు పోయాలరా? పర్లేదురా, అంత కాదు కానీ యావరేజ్ బ్లాక్ అడ్జస్ట్ అయిపోవచ్చు. సీమలు ఫ్యాక్షనిస్ట్లే కాదు, ఇలాంటి వాళ్ళు ఉంటారా? మనం చెరుకు బండిలో పెట్టిన బాంబు కరెక్ట్ గా పేలుతుందా? డౌట్ లేదు. భూపతి గడి చెరుగడు లాగానే వాడి పని మాట. అర్ధ గంటలో ట్రైన్ వస్తుంది, నువ్వు బెంగళూరు వెళ్ళిపో. మరి నువ్వు? నా సంగతి నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళు. అయితే నీ ప్రేమ వెళ్ళి సెంటిమెంట్ అనే ముళ్ళ పొదలో పడిందన్నమాట. ఇక వేయాల వారికి అయ్యాలే. అందుకే కదరా సపోర్ట్ గుంటావు నిన్ను తీసుకొచ్చింది. నువ్వేం బాధపడకురా, వాళ్ళన్నీ నొప్పించాలి అంతే కదా. ఇదిగో లాస్ ఏంజల్స్ మొత్తం తిరిగి వచ్చినోడిని. ఆఫ్టర్ ఆల్ ఈ విలేజ్ లెక్క మనకు నీ ప్రేమకు పెళ్లి చేస్తా. బండాపు, హలో ఎక్స్క్యూజ్ మీ, వీడికి ఇంగ్లీష్ రాదు కదా. అరే ఇట్లారా, ఈ భూపతి గడి ఇల్లు ఎక్కడరా? ఏంటమ్మా అలా చూసావు? భూపతి ఇల్లు ఎక్కడా? కత్తి లేదు కాబట్టి బతికిపోయావు. ఇకనైనా భూపతి అన్నా అని పిలువు, అర్థమైందా? మైండ్ బ్లాక్ అయిందా? మనకున్న బ్లాక్ మీద బ్లాక్ అవన్నీ నాకు లెక్కలోకి రావురా. లాస్ ఏంజల్స్ లో నాకున్నట్టే ఈ విలేజ్ లో అతనికి మంచి వెయిట్ ఉంది అనుకుంటా. హలో అన్నా, భూపతి నీళ్ళు ఎక్కడన్నా? అన్న అంటే ఫీల్ ఏంటి? నిన్నే తమ్ముడు, భూపతి నీళ్ళు ఎక్కడా? ఏంటి మళ్ళీ బ్లాక్? నాకు విషయం అర్థమైంది. ఏంటో అది? భూపతికి అభిమానులే కాదు, అపోజిషన్ కూడా ఉంది. ఓ, భూపతి పేరెత్తితేనే లెఫ్ట్ రైట్ వాయించారంటే ఇంకా భూపతి ఎలా ఉంటాడో ఏంటో. రే జీవితం ఎలాగా పైకి వెళ్ళావు, కనీసం ఈ ల్యాడర్ ఎక్కి పైకి వెళ్ళి ఆనందించరా. ఎంజాయ్. కబులు కబులు కోట్లు ఎక్కితే తెలుసుకుని ఇష్టంతో. మొహమ్మద్ పన్నీర్ కొట్టాడు దరిద్రుడా. ఒళ్ళంతా కొంపు చేశాడు. ఏమైందిరా? రాత్రి చూపు పోయిందని మార్చమన్నావు కదా, ఇడికి శివరింగ్ వచ్చి స్వాత్ సింకులు కావాల్సినాడు. యాదవా దిగరా కిందికి. ఇందా నువ్వు ఎంజాయ్ చేయి. అని చూడు అలాగ ఎక్కాలి పైకి. ఏంట్రా కితకితలు? హాయ్. అమ్మా నువ్వా? మీ అమ్మని కాదు, నేనే నందినిని. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఒక ట్యూబ్ లైట్ ఇంకో ట్యూబ్ లైట్ ని ఫిక్స్ చేస్తుంటే చూడటానికి. ఏయ్ నిన్ను ప్రేమిస్తున్నావా? ఇంత పబ్లిక్ గా మాట్లాడడానికి సిగ్గులేదు? ప్రేమ విషయం పబ్లిక్ గా మాట్లాడాలి, పెళ్ళేమో పద్ధతిగా జరిగిపోవాలి, శోభనం పర్సనల్ గా అయిపోవాలి. ఏయ్ క్రాక్, అందరూ చూస్తున్నారు, దిగు. చూడగలరు కానీ వినలేరు కదా. హలో, ఏంటి మ్యాటరు? చూసే తెలియట్లే. సూసైడ్. సూసైడా? అమ్మాయి, ఒక్క వారానికి కావాల్సిన మ్యాటర్ దొరికింది. హలో టీవీ 19, నేను కరెస్పాండెంట్ బాబ్జీని మాట్లాడుతున్నాను. ఇక్కడ బేగంపేటలో ఒక యువజంట ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్. బేగంపేటలో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాబ్జీ అడిగి తెలుసుకుందాం. బాబ్జీ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ పరిస్థితి ఏం అర్థం కావట్లేదు సంధ్య. అయితే నువ్వు కూడా వాళ్ళతో కలిసి సూసైడ్ చేసుకో. అదేంటి అలా మాట్లాడతావు సంధ్య? నీకే అర్థం కాకపోతే ఇంకా ప్రజలకేం చెప్తాం? అలాగే, థ్యాంక్ యూ సంధ్య. ప్రేమ అనేది కిడ్నాప్ చేసో బెదిరించో ఇన్స్టెంట్ గా పొందేది కాదు,
స్టెప్ బై స్టెప్ పెరగాలి. ఏయ్ స్టెప్ బై స్టెప్ ఎప్పుడో అయిపోయింది. చెప్పు, నన్ను ప్రేమిస్తున్నావా లేదా? మా ఫాదర్ ఓ టిపికల్ క్యారెక్టర్. అందుకని ఆయన చస్తే ఒప్పుకోడు, సైలెంట్ గా సైడ్ అయిపో. నువ్వు ఒప్పుకోకపోతే సైలెంట్ గా సైడ్ అయిపోవడం కాదు, సూసైడ్. అంత పని చేయకు. ఓకే, అయితే మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేనే వచ్చి మీ బాబురావుని మేనేజ్ చేస్తా. మేనేజ్ చేస్తావా? ఓకే చెప్తాను, దిగు. నైస్ బాయ్. నమస్కారం ఆంటీ. సారీ అమ్మా, మా ఇంట్లో సర్ఫ్ సబినా విమ్ అన్ని ఉన్నాయి, మాకేం వద్దు. అయ్యో, నేను ఆ టైప్ కాదండి. మరి ఏ టైప్? ఇది వంశీ ఇల్లేనా? అవును, నేను వంశీ మమ్మీని. వంశీ వాళ్ళమ్మ ఇంత యంగ్గా ఉందేంటి? నన్ను దీవించండి అత్తయ్య. అత్తయ్య లేమ్మా, ఎవరు నువ్వు? ముందు దీవించండి అత్తయ్య. సరే సరేలే, దీవించేసానులే. ఈ స్వీట్ తినండి అత్తయ్య. స్వీటా? స్వీట్ వద్దమ్మా, నాకు షుగర్ ఉంది. నేను చెప్పేది వింటే షుగర్ డౌన్ అయి కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ముందేది ఏంటో చెప్పు. నేను వంశీని ప్రేమిస్తున్నాను. వంశీని ప్రేమిస్తున్నావా? యావండి? ఏంటి? నన్ను దీవించండి మావయ్య. అరే చూడమ్మా, నువ్వు కాళ్ళ మీద పడ్డా సరే ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పక్కన స్థలం కొనం. ఆ విమానాల మోత ఎవరు భరిస్తారు? సారీ అంకుల్. అంకులా? నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ అమ్మాయిని కాదు. రియల్ ఎస్టేట్ కాదా? ఎవరే? ముందు దీవించండి, లేకపోతే లేవదు. దీవించాక కమిట్ అయిపోతే? అంత రిస్క్ ఏం లేదు, దీవించండి. నువ్వు చెప్పాక నాకు రిస్క్ ఏంటి? గాడ్ బ్లెస్ యూ. ఇదేంటిది? ఈ అమ్మాయి మన వంశీని ప్రేమిస్తుందట. పోకిరీనా? హలో, నేనేం జోక్ చేయడం లేదు. మరి కావాలంటే మీ పోకిరీనే పిలిచి అడగండి. రే పోకిరీ. పోకిరీ కాదు, దేశముదు. Why are you calling me? ఈ అమ్మాయి ఎవరో తెలుసా? Please turn left and again right. I don't know. ఈ అమ్మాయి నీ లవర్ అట. Lover? You mean వైశాలి? చూడు వైశాలి, నువ్వు సమ్మర్ హాలిడేస్ లో వచ్చుంటే ఐస్ క్రీమ్స్ తో సమ్మగా ఉండేది కదా. ఇప్పుడు స్కూలు ట్యూషన్ టైమే లేదు. సారీ. ముద్దుగా ఉన్నావురా. నువ్వు కూడా. ఆ వంశీ కంటే నువ్వే బెటర్. లవ్ సెన్స్ ఉంది, క్యూట్ స్మైల్ ఉంది. నాకు ఈమెయిల్ కూడా ఉంది, shankardada@yahoo.com. బాయ్ బాయ్. అయినా టచ్ లో ఉండు. అద్దర కొట్టావురా రాంగ్ అడ్రస్ ఇచ్చి. ఇంక ఈ దెబ్బకి అమ్మాయి మన దరిదాపులు కూడా రాదు. ఛాన్సే లేదు. ఏంట్రా అలా ఫ్రీజ్ అయిపోయావు? అయిందా? నన్నేదో ఫూల్ని చేశానని పార్టీ చేసుకుంటున్నారా? ఏడ్చి కొడితే ఈ బిల్లు 200 ఉండదు. నా ప్రేమ విలువ ఎంత అనుకున్నావా? సి అది మరి అసలు ఏమనుకుంటున్నావురా? రానా రే, నేను రా అంటుందిరా. హలో ఎవ్రీబడీ, వీడు నన్ను ప్రేమించాడు, ఇప్పుడు నన్ను చీట్ చేస్తున్నాడు. కావాలంటే వెయిటింగ్ చూడండి. వీళ్ళ నాన్న పెద్ద పోటుగాడు. అతనికి తను చూసిన సంబంధం తప్ప వేరే సంబంధం నచ్చదు. అమ్మా అమ్మా అమ్మా, కట్టింగులు చేసేటోడు నా ఇంటికి అల్లుని చేసి ఆ భూపతి గారి బరువు తీసామంటే వాడే సంబంధం కలుపుకొచ్చినాడేవిరా. రోడ్లు తుడిసేవాడైనా కటింగ్లు వేసేవాడైనా పేస్ గట్ట బాగుంటే కోట్ల రాని కూడా తోట రావడం తగులుకుంటదండి. కట్టింగులు చేసేవానికి బొచ్చు తప్ప ఏం ఆదాయం ఉందని కలుపుకున్నాడు రా. బలేటోరే, నేనంటే మీ దగ్గర దరిద్రంగా ఏడుస్తున్నాను కానీ టౌన్ లో ఏసీ గదిలో కటింగ్లు వేసి రోజుకి 40-50 సంపాదిస్తున్నారండి. అంతెందుకు, విమానాలు వెళ్ళి కటింగ్లు వేయించుకోతున్నారు పెద్ద పెద్ద హీరోలు. కుర్రోడు నచ్చాడు, ఇన్కమ్ నచ్చింది, పెళ్లి కన్ఫర్మ్ చేసుకున్నారు. ఈ పెళ్లి జరగకూడదురా. అదేంటి, మొన్న మీరే కదా సొంత డబ్బులతో సొంత ఇంట్లో వంశీ పెళ్లి చేసి మీరే ఇంగ్లాండ్ ఎత్తేస్తా అన్నారు. వంశీ పెళ్లి మన ఇంట్లో జరుగుతుందేమోనని పట్టు చీరలు కూడా కొనేసుకున్నాను. అట్నా శోభనానికి 3 తెల్ల దుప్పట్లు, దిండు గుడక గొల్లే. 3 రాత్రులకి 3 జతలు కొన్నాను. అయితే ఒక పని చెయ్యి, ఎన్నెల్లో మంచం వేసి వాళ్ళిద్దరిని శోభనానికి పంపి మల్లె పందిరి నీడలోన చాబిల్లి మంచం వేసి ఉంచిన సిరిమల్లి అని పాడుకుంటా తరివేసుకుంటాడు. సిగ్గు లేకపోతే సరి, ఆడోళ్ళకి ఏం పని? దబ్బుదానా. ఆ భూపతి గారు ఇష్టపడి నేటిది వారికి దక్కకూడదు. అదేలా బావా? జడ్జిని లేపేస్తా, పెళ్లి ఆగిపోతాది. జడ్జిల్ని పోలీసు వాళ్ళు లేపితే ఫ్యాక్షనిస్ట్ అంటారు, నక్సలైట్ అంటారు. 100 మంది నక్సలైట్లు కలిపితే ఒక ఫ్యాక్షనిస్టుదా? వాడిని ఎట్లా లేపుతానో చూడి. దీనికి ఒక సామెత ఉంది, చెప్తే మీరు ఫీల్ అవుతారు. ఇంక నేను అర్సను కరుస్తా. రాయలసీమ అంటే రక్తం ఏరులై పారుతుందంట, కానీ ఇక్కడ ఒక కిల్లి మరకు కూడా లేదే. సీమలో తెల్ల సుమోలు తెల్ల పంచులు వేసుకుని బాంబులు కత్తులు గొడ్డలతో ఒక్క మనిషిని 100 మంది తరిమి తరిమి నరుకుతారంటారు, కానీ ఇక్కడ ఒక్కడు కనబడట్లేదే.
ఆగున్న ట్రైన్ ఎక్కడానికి ఎందుకురా పరిగెత్తున్నారు? నీకేరా చెప్పేది? ఎవడ్రా నువ్వు? ఎవడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితో ఆడే పండుగాడు. పోకిరి సినిమా మేం కూడా చూసినాం. పోబే. గుడ్ మార్నింగ్ మామ్స్. రాయలసీమ అంటే రత్నాల సీమ అంటారు. బ్యూటిఫుల్. సన్ రైజ్ లో స్మోక్ ఎఫెక్ట్. వండర్ఫుల్. స్మోక్ ఎఫెక్ట్ కాదురా, బాంబ్ ఎఫెక్ట్. నేను అమెరికా నుంచి వచ్చినప్పుడు రిటర్న్ టికెట్ కూడా తీసుకొని వచ్చాను. రిటర్న్ అవుతారంటావా? డోంట్ వరీ మామ్. ఆ నానిగాడికి చెప్పొచ్చానులే, క్యాన్సిల్ చేయమని. ఊరికే సరదాగా నన్ను రారా. అయినా ఇంత పొద్దునే బాంబులేంట్రా? అదే నేను అడిగితే ఈ పండుగ మైండ్ బ్లాక్ చేశారా. సర్లే, వాళ్ళ గొడవలు మనకెందుకు కానీ అర్జెంటుగా 10:48 ని పట్టుకోవాలి. ఏం ఎఫెక్ట్ ఇచ్చింది ఇది? దేవ 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 దేవుడా, ఓ దేవ దేవుడా, అత్తమ్మలు ఎక్కడున్నా కాళ్ళు మొక్కాలిరో. చెర్లపల్లి జైల్లో ఉన్నారు, రామొక్కుదు గాని. చెల్లెమ్మా నీవేనునా. ఇదేరా వెహికల్? ఇది వెహికల్. డ్రైవర్ రెడీ? డ్రైవర్ లేకపోతే కీసున్నాయిగా. అవును, నీకు రూట్ తెలుసా? అంటారు కదరా, మనసుంటే. బాబు స్విచ్ లేని బల్బుని బాబు, ఫ్యూజ్ పోయిన లైట్ తల్లి, కళ్ళు లేని కపోతే నాయన దానం చేయండి బాబు. నీ కళ్ళు దానం చేసి మేము అడుగుతాం పలా. నేను దానం చేయమన్నది కళ్ళు కిడ్నీలు కాదు బాబు, చిల్లరే చిల్లరే. అయితే సారీ, చిల్లరలేదు. ఎతవనాయాల ఈడ్చి తండితే పైసా ఉండదు కానీ ఎతవ బిల్డప్లు ఒకటి. నువ్వు నాకు నచ్చావురా అబ్బాయి. బుజ్జమ్మను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని చెప్పడానికి నీకు ఎన్ని గుండెలరా? అది ఒక ప్రతి ఒక్కడు ఓ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు కానీ డైలాగ్ చెప్పట్లేదేంటి? ఈ కత్తికి నాకు అవినాభావ సంబంధం ఉంది. ఏంటో ఆ సంబంధం బ్రా? అసలు ఈ కత్తి గురించి నీకు తెలుసా? నీకు ఈ ఒక్క కత్తి గురించి మాత్రమే తెలుసు. నాకు చాలా రకాల కత్తుల గురించి తెలుసు. ఏంటో? వన్ టైప్ ఆఫ్ కత్తి 16 పీసెస్. సెకండ్ టైప్ ఆఫ్ కత్తి 32 పీసెస్. థర్డ్ టైప్ ఆఫ్ కత్తి ఒకటే. అన్నట్టు నువ్వు యుఎస్ లో ఏం చేస్తావు మామ్స్? అది సస్పెన్స్. నువ్వు నన్ను అడగకూడదు బ్రా. ఈ బ్రా అంటే ఏంటి బ్రదర్? మీరు నన్ను ఎవరు పిలిచారు? బ్రదర్. అమెరికాలో అయితే బ్రా అని పిలుస్తారు. ఓహో, అంత బద్దకమా బ్రా? ఏమైందిరా? బుజ్జమ్మ స్నేహితుల కోసం రైల్వే స్టేషన్ వెళ్తే అక్కడికి వెంగళరెడ్డి మనుషులు వచ్చారన్నా. వాళ్ళ వెంటబడి తరిమి కొట్టానన్నా. వెంటబడ్డావంటే ముందు పరిగెత్తడమా వెనక పరిగెత్తడమా? వీడంతా చూసినట్టే మాట్లాడుతుండు. అమ్మాయిలు రాలేదన్నా? అరే అమ్మాయిలు అబ్బాయిలుగా మారిచ్చారా బలి. బలా? అదేం పేరు అసహ్యంగా? గ్రామానికి బలి పశువుని ఎలా బలిస్తారో వీడి ఇంటికి బలి. అన్న కోసం బలైపోతాడు లేదా బలి తీసుకుంటాడు. నిన్నేసేమంటే నిన్నేసేస్తా, వీనేసేమంటే వీనేసేస్తా. ఓ పని చేయరా, నిన్ను నువ్వు వేసేసుకో, శైలో తిరిగిపోద్ది. బలి మల్లిక షరావత్ ముంబైత్ ఖాన్ రేంజ్ లో ఉంటుంది అనుకున్నా. పల్లెటూరు బల్లి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఎక్కడ దొరకదు అలాంటి ఆవుదమ్మ ఉంది. ఏం చూసి లవ్ చేసావరా? చూడు మామ్స్, నా చేతిలో చావాలనుకుంటే నందిని గురించి కామెంట్ చేయి. ఆహా, అలాంటప్పుడు వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్య అన్నయ్య నేను వంశీని లవ్ చేస్తున్నాను అని చెప్పొచ్చుగా. ఏ ఆడపిల్లైనా పలానా వాడిని లవ్ చేస్తున్నాను, ఇంటికి పిలిచాను, రాగానే దండలేయండి అని చెప్తుందట్రా? ఏం చెప్పదా? చెప్పదు. అది చెప్పడానికే మనం వచ్చింది ఇక్కడికి. చెప్తే రియాక్షన్ ఎలా ఉందో చూసావు కదా. అసలు ఆయన కల్చర్ ఉందిరా. అన్న ఒకడేమో గడ్డానికి కత్తి చూపిస్తాడా, ఇంకోడేమో ఏసేమంటే ఏసేస్తా అంటాడా. రే తిగ్గురు తీసి నొక్కానంటే ఒకే బుల్లెట్ కు ముగ్గురు లేచిపోతారు. మనకెందుకు గాని మనం చంపేపోదా? పద. ఏడ్చేవలే గాని ముందా బ్యాగ్ లోపల పెట్టు. అంటే లోపల పెట్టు. ఏంటి నా ఫేస్ ఆముదం ఫేసా? మా అన్నయ్య కల్చర్ తెలీదా? ఇన్ని మాటల్లో ఒక్క మాటన్నా మా అన్నయ్య వినుంటే నీ తల నీ చేతిలో ఉండేది. వాడి సంగతి సరే, నువ్వేంటి ఈ గెటప్ ఏంటి? ఇక్కడ ఇదే వర్కౌట్ అవుతుంది. ఇంతకీ మా అన్నయ్య మీద నీ ఒపీనియన్ ఏంటి? అమ్మో, నేనేదో అనుకున్నాను. మీ అన్నయ్య రైతే కదా, లెఫ్ట్ హ్యాండ్ తో హ్యాండిల్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఇంత సీన్ ఉందని చెప్పలేదే. చెప్తే థ్రిల్లే ఉంటుంది. నీ పవర్ ఏంటో చూడాలి కదా. చూపిస్తా. ఎప్పుడో పోయిన అమ్మ ఇప్పుడు తలగొట్టుకుంటూ వస్తుందటి. సంపుతా ఇదోడు తెలుసు. మీరేందో నాకు అర్థం కావడం లేదురా. ఈ నేళ్ళకి నేనే మీకు అర్థం కాలేదు, కొత్త వాళ్ళు మీకేం అర్థం అవుతారు? కింది నుంచి చెక్కుతా బాంబో మూసుకో. ఆవులించకపోయినా పేగులు లెక్క పెడతాడ్రా ఈ ఎంగల్ రెడ్డి. నిన్న ఊర్లోకి వచ్చి ఆ భూపతి గారి ఇంట్లో దిగినారు.
నన్ను చంపేదానికి యాడ్నించో కిరాయి ముఠాన్ని తెప్పించినారేమో అనుకున్నా. ఆ దానికి మీరు కనిపిస్తే కలేజాలు తీసుకురమ్మని మా వాళ్ళని పంపించిన. బావా వీళ్ళిద్దరూ మానవ బాంబుల కన్నా డేంజర్. వేసి పారేద్దాం. చెవరుకా నీకంత దురదగా ఉంటే దొడ్లో ఏటబోతులు ఉంటాయి, ఒకదానే నరుక్కో. పొట్టేగాళ్ళు బుద్ధిగుంటారా? అయితే వేటో ఇటు సినిమా తీయండి. మండినట్టుంది. అవును, భూపతి ఇంట్లోనే ఉండి వాళ్ళ మనుషులనే కొట్టినారేమి? వాళ్ళ మనుషులు ఏమి అట్లా ఉలికిపడినారు? వాళ్ళు వాళ్ళ మనుషులే, మీకు తెలియదా? సరే, ఇంతకీ మీరు ఊరు ఈడికి ఆదానికి వచ్చినారు. You know something, Reddy? వెంగళరెడ్డి. Yeah. My Vamshi love with Bhupati sister. ఏంది రెడ్డి చెప్పేది? You don't know English na? Okay. మా వంశీ భూపతి చెల్లెలతో లవ్ లో పడ్డాడు. అయితే భూపతి చెల్లెలు పడగొట్టాడా? వట్టి పడగొట్టడమే కాదు, పెళ్లి చేసుకుంటాను అడగడానికి భూపతి దగ్గరికి వచ్చాడు. మరి అట్లయితే భూపతి మనుషులు ఈ నిగుమ్మేదానికి ఎందుకు వచ్చినారా? మాకు పెళ్లి చేయడం ఆయనకి ఇష్టం లేదు. సర్లే నువ్వు పట్టణంలో ఏం చేస్తావు? నేను హెయిర్ స్టైలిస్ట్ అండి. అంటే కంప్యూటర్ పని ఏంటని? హెయిర్ స్టైలిస్ట్ అంటే బార్బర్ బావా. అయితే తమ్ముడు మా పార్టీయే. బార్బరా అంటే చౌరారోడు. తమ్ముడు నువ్వు ఒకటి కటింగ్ లేనా? నాలుగు పార్ట్ టైం ఆర్కెస్ట్రాలు అది వాయిస్తుంటా. ఆర్కెస్ట్రాలా? అదే పెళ్లిళ్ళకి చావులకి. నాకు అలాంటివి తెలియదు. అంటే మంగళవాద్యాలు టచ్ లేదనమాట. ఊరుకోరా, బార్బర్ అంటే నీ లెక్క గబ్బునాయల్లాగా ఉంటాడనుకున్నా. మొట్టమొదటి దూరి ముత్యం లాంటి బార్బర్ చూసాడా? చూడబ్బి, నువ్వు భూపతి గారి చెల్లెల్ని ప్రేమించినానని చెప్పినావు. నాకు చెవులు సల్లబడ్డాయప్ప. నేను ఈ తూరి గుడక ఎలక్షన్ లో ఓడిపోయినా పర్లే, నువ్వేమన్నా చెయ్యి. ముహూర్తానికి ముందే ఏదన్నా చెయ్యి. అయితే పెండ్లి మాత్రం జరగల్లా. లెక్క ఎంతైనా నేను ఖర్చు పెట్టుకుంటా. సరసి దాదా, ఇదిగో ఈ పొట్టేగాళ్లకు ఏమైనా తినేదానికి చూడు. మీరంత ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుర్రోళ్ళని చూడగానే నేను ఎప్పుడో రెడీ చేసా. చేస్తావు, ఎందుకు చేయవు? అయినా ఆడోళ్లకు ఇంత స్పీడ్ వరకు రాదు. ఇంకా పో, తీసుకోబో. అమ్మాయా? కూతురు అనుకున్నారా? పెళ్ళమే. ఆగరా, వద్దండి మేము వెళ్తాం. మీరేం మొహమాట పడకండి అబ్బి. ఇంకా పోరి, తీసుకోబో. రండి. ఇల్లు మన చేతుల్లో లేని కత్తులు లాంటి వాళ్ళురా. బకెట్ లో నానేసిన బాంబులు మనం కత్తి పట్టకుండానే వాని తల తెగిపోయే టైం వచ్చేసినది. అర్థమైందండి. మా పార్టీ కూడా ఇంటలుడైతే భూపతి గారి పరువు పెన్నా నదిలో కలిసినట్టే. కుర్రనాయుడు చెత్తలు చిన్నదే కాక వెంగళరెడ్డి మనకు అప్పచెప్పేస్తారా? పెచ్చమ్మడా కొడగలరా? మరి భద్రా అన్న ఎక్కడికి రా వెళ్తున్నారు? అన్న, ఆ వంశీని పండుని సీమ నుంచి తరిమేయమని చెప్తే ఈ నాయాళ్ళు వాళ్ళ చేతిలోని దెబ్బలు తిని వచ్చారన్నా. తరిమేయమని చెప్పింది ఎవర్రా? నేనేనన్నా. నువ్వా? అంటే ఇంత చిన్న పని కూడా మీతో చెప్పడం ఎందుకని? వాళ్ళు మన అతిథులు. చెల్లెమ్మ మాట ఇచ్చింది వారం రోజులు వాళ్ళు ఇక్కడే ఉంటారని. అయినా వాళ్ళని మనం కొట్టడం ఏంటి? ఆ వెంగళరెడ్డికి అప్పచెప్పడం ఏంటి? వాళ్ళు మన మనుషులని తెలిస్తే వాడు వాళ్ళను బతకనిస్తాడా? వెళ్ళి వెంటనే తీసుకురా. వాళ్ళకి ఏమైనా జరిగిందో? గుడ్ మార్నింగ్. ఏంటి అందరూ అలా షాక్ అయి చూస్తున్నారు? మీ ఇంటికి వచ్చాం, మీ గెస్ట్ హౌస్కి వచ్చాం. మీ వాళ్ళను చిత్తంగా బాధ్యం, ఎందుకంటే మాకు భయం లేదు కాబట్టి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, లేకపోతే పిందెగానే రాలిపోతావు. అవును, మిమ్మల్ని ఎంగళరెడ్డి మనుషులు అక్కడ తీసుకుపోయి బాగా తోవారట. ఇక్కడ అక్కడ తీసుకుపోయారా? చాలా మర్యాదగా తీసుకెళ్లారు. ఉప్మా పెసరెట్, చిల్లి గారెలు, చికెన్ కర్రీ పెట్టారు. పాపం వాళ్ళు చెప్తే గానీ మీ గురించి మాకు తెలియలేదండి. ఏం చెప్పాడు రా వాడు? మీరు పెళ్లి చేసే పరిస్థితులు లేరు, డబ్బుకు చాలా టైట్ గా ఉన్నారని చెప్పాడండి. పెళ్లి కూడా అతనే చేస్తారనండి. వాడేంట్రా మీ పెళ్లి చేసేది? ఓహో, మీరే చేస్తారా? రిలాక్స్. వీడికి ఉల్లిపాయ బాంబే దండగా ఆట బాంబెందుకు? చెక్. నేనే గెలిచాను. అరే, ఇప్పుడు నేను గెలిచాను. పొలిటిక్స్ తో కాదురా, టాలెంట్ తో గెలవాలి. ఈ టాలెంట్ ఏదో నీ కొడుక్కి పెళ్లి చేసి చూపించరా. ఏంటి 3000 కేరళ కుట్టి కావాలా? నేను పెళ్లిలో పేరాయను రా, ఫిగర్లో బ్రోకర్ని కాదు. పెడేపాను. ఏంటి మళ్ళీ రాంకాలా? నాకు రాంకాలే గారండి, జడ్జి గారికి రైట్ టైం అండి. కూర్చోమంటారా? కూర్చో. బ్రోకర్ అనే పదానికి పూర్తిగా మీనింగ్ మారిపోయిందండి, మార్చాలి దాన్ని. ఈ ఫోటో చూడండి జడ్జి గారు. డీటెయిల్స్ ఏంటి? పేరు పద్మిని, ఇండియాలో పుట్టింది, అమెరికాలో పెరిగింది, ఆస్ట్రేలియాలో అరంగేట్రం చేసింది, న్యూయార్క్ లో కూచిపూడి, టోక్యోలో కథాకళి, బ్రెజిల్లో భరతనాట్యం. వచ్చే నెలలో మలేషియా, సింగపూర్, థాయిలాండ్ లో డాన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తుంది. నాడు భూమి మీద కంటే స్టేజ్ మీద ఎక్కువగా ఉన్నట్టుంది. కాపురం చేసే టైం ఉంటుందంటవా? అదేనండి మరి. అబ్బాయి గారు అమ్మాయి గారిని ఫాలో చేసి ఖాళీ దొరికినప్పుడల్లా కాపురం చేసుకోవాలి. కండిషన్స్ అప్లై. వద్దయా, మా ఇంటికి డాన్స్ మాస్టర్ వద్దు.
నాకు మంచి కోడలు కావాలి. ఆ అమ్మాయికి ఏం లేకపోయినా పర్వాలేదు. ఏమీ లేకపోయినా పర్లేదా? ఆగండి, ఈ ఫోటో చూడండి. ఏంటిది? అదేంటండి ఏమీ లేకపోయినా పర్లేదు అన్నారుగా? ఆస్తి లేకపోయినా పర్వాలేదు అన్నా గానీ ఒంటి మీద డ్రెస్ లేకుండా ఉండాలని లేదు. లోపల పెట్టో. అంటే ఒళ్ళు బాగుందని. లోపల పెట్టో. సారీ సార్, ఈ ఫోటో చూడండి. మిడిల్ క్లాస్ లో పుట్టి పెరిగిన ఐఏఎస్ ఆఫీసర్ చెల్లెలు, కలెక్టర్ గారు చెల్లెలా సార్. వీళ్ళకి 3 కార్లు, బంజారా హిల్స్ లో 3 కోట్ల బంగ్లా, శంషాబాద్ లో 25 ఎకరాల ద్రాక్ష తోట, జూబ్లీ హిల్స్ లో. అన్నయ్య కలెక్టర్ ఎన్నాళ్ళైంది? 10 ఏళ్ళు అయింది సార్. కలెక్టర్ కి నెల జీతం ఎంత? మహా అయితే 25,000. సంవత్సరానికి 3 లక్షలు. 10 ఏళ్ళకి 30 లక్షలు. ఇన్కమ్ ట్యాక్స్ 3 లక్షలు. పోతే 27 లక్షలు. తినడానికి ఉండడానికి ఇంకో 10. బ్యాలెన్స్ 15 లక్షలు. 3 కార్లు, 3 కోట్ల బంగ్లా, 25 ఎకరాల పళ్ళ తోట, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎక్కడి నుంచి వచ్చాయి? అయినా కలెక్టర్ కాదు, కరప్టెడ్. ఏ స్టేజ్ లోనూ ఈ పద్మనాభం కరప్టెడ్ ఫ్యామిలీకి వియంకడు కాడు. అయ్యా, డబ్బుందో లేదో చూడాలి కానీ ఇవన్నీ మనకి ఎందుకండి? ఏంటిది? తెల్ల కాగితం. ఏంటి? నల్ల మచ్చ. తెల్ల కాగితం మీద మచ్చ ఎలా కనపడుతుందో అలా ఏ వ్యక్తి జీవితంలోనైనా ఒక్క మచ్చ ఉన్నా దాన్నే వెళితే చూపిస్తారు. నాకు కాబోయే కోడలు నాకు గర్వకారణం కావాలి, తలవంపులు కాకూడదు. అర్థమైందా? అర్థమైంది సార్, బాగా అర్థమైంది. అది ఈసారి మచ్చలేని ఫోటో తెస్తా. వస్తాను సార్. నారాయణ సార్, ఇదిగో నీ సర్వీస్ చార్జెస్. ఏంటి చెక్కా? నా ట్రాన్సాక్షన్స్ అన్ని చెక్లోనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నానక్రామగూడ బ్రాంచ్. తొక్కలో 300 చెక్ ఒకటి, ఆటోకి 400 బొక్క. మడిచి మెత్తని ప్రదేశంలో పెట్టు. హలో, డాక్టర్ మార్తాండ్ గారా? నేను సార్ డాక్టర్ వైద్యనాథ్ రెడ్డిని. రాత్రి హైదరాబాద్ బిర్యానీ కొంచెం ఎక్కువ తిన్నాను, కడుపులో కాస్త అలదడిగా ఉంది. ఏం టాబ్లెట్ వాడమంటారు? అంటే నా ఫీజు కొంచెం ఎక్కువ కదా. రా, సమయానికి వచ్చావు కరెక్ట్ గా. ఈ ఇంటి భవిష్యత్తు ఏదో చెప్పు. బొబ్బాస వీరం భజవైన సారం, సూదిలో దారం సందులో బేరం, కడపరెడ్డి మా తల్లి మీద ఆన. దొరా కళ్యాణ గడియలు సమీపిస్తున్నాయి. ఈ ఇంట్లో మంగళ దబ 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 మంగళ వాద్యాలు మోగుతాయి దొరా. ఇంకా ఊరంతా పందిరేసి హిందూ భోజనాలు పెట్టి ఘనంగా పెళ్లి చేస్తావు దొరా. మీ చెల్లి పెళ్లి గురించి ఊరు జనమంతా 10 కాలాల పాటు కూడై కూర్చారు దొరా. ఈ ఇంటికి కాబోయే అల్లుడు ఎలా ఉంటాడో చెప్పు. అగ్గి పరాఠా, కదలడు వదలడు, సిక్కడు దొరకడు, రాముడు బీవుడు. కొండరాజు గారు, అన్న అడిగింది సినిమా పేర్లు కాదు, అల్లుడు. అల్లుడు ఎలా ఉంటాడో చెప్పండి. కత్తులు కటార్లతో ఆడుకుంటాడు దొరా. కానీ దొరా, అల్లుడు మీరనుకున్న దోవలోంచి రాడు, అడ్డ దోవలోంచి వస్తాడు. చెప్పింది చాలు, బయలుదేరండి. బలి ధాన్యం ఇచ్చి పంపిస్తాను దొరా. బొబ్బాస వీరం భజవైన సారం, సూదిలో దారం సందులో బేరం. భద్రా అన్న, అల్లుడు గారిని రమ్మని చెప్పు. మంచి మాట చెప్పావురా. ఈ మాట ఎప్పుడు చెప్తావా అని ఎదురు చూస్తున్నా. వంశీ, నువ్వు సిటీలో ఏదో చేస్తానని చెప్పావు, ఏంటది? హెయిర్ స్టైలిస్ట్. అదేదో మా బుజ్జమ్మని పెళ్లి చూపులకి రెడీ చేసి చూపించు. బాబు, ఈ గొట్టాలన్నీ ఏమిటి? జుట్టంతా పిచ్చుగుళ్ళ అయిపోయింది. బామ్మా, నీకు అర్థం కాదు, నువ్వు ఊరుకో. ఇలా చేస్తే మన కొట్టుకు బేరాలు బాగా వస్తాయా అని అడుగుతున్నా. కొట్ట? అదే నువ్వు కొట్లో పెట్టి చేస్తావు చూడు, ఇదంతా కొట్టు. ఓ అదా, వస్తాయి వస్తాయి. రోజుకో 100-200 సంపాదిస్తావా? బామ్మో, కనీసం 200 సంపాదించకపోతే సిటీలో బతకడం కష్టం కదా, అందుకని అడుగుతున్నా. అప్పా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అయ్యో, వెళ్తానులేవే, అంత కోపం ఎందుకు? ఎదుగో బాబు, నేను దీన్ని కాస్త తొందరగా రెడీ చేసుకుని తీసుకొని రా, వస్తా. అలాగే. పేక ముక్కలాగా ఆడపిల్లల ఫోటోలు ఎన్నాళ్ళు తిప్పుతావురా? మావాడు షో చేసేదాకా నేను ఇలా కౌంట్ చేయాల్సిందే. ఫ్రెండ్ పెళ్లికి ఊరేటని చెప్పావు కదరా. వచ్చేసాడ్రా, అందుకే ఫోటో సెషన్. ఇవాళ ఎట్టి పరిస్థితిలో మ్యాచ్ ఫిక్సింగ్ చేయాల్సిందే. డాడీ. ఏంటమ్మా కోర్టులో పిలిచినట్టు? హాయ్ అంకిల్. డాడీ, అన్నయ్య ఎక్కడ? నేను ఆయన గారి కోసమే వెయిటింగ్. రూమ్ లోకి వెళ్ళి గంట అయింది. అన్నయ్య, రే అన్నయ్య. ఏంటే? అన్నయ్య, ఏంటి? నీ చేయి చాపరా. ఎందుకో చెప్పు, చెప్తాను. చెప్తాను. ఈ మాట నాకు అందదా? ఎన్ని జన్మలకైనా నువ్వే నాకు అన్నయ్యగా రావాలన్నయ్య. ఏంటి, రక్త సంబంధమా రాఖీయా? ఓ అన్నా, నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఏమిటే డల్ అయిపోయావు? గాంధీ గారు చూడు ఎంత డల్ గా కనిపిస్తున్నారు. డల్ అయింది గాంధీ గారు కాదు కానీ, తీసుకో. ఆహా,
ఈ నోట్లో చూడరా గాంధీ గారు కలకలాడిపోతున్నారు కదా? థ్యాంక్ యూ. ఇంక నువ్వు వెళ్ళి పని చూసుకో. ఈ పండగ రోజు ఉంటే చెల్లెళ్ళకి మనీ ప్రాబ్లమే ఉండదు. ఏదేమైనా చెల్లెలంటే వాడికి చాలా ప్రేమ. అంకుల్ హాయ్ అంకుల్. కమ్ కమ్ వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. నేను ఒక్కదానే రాలేదు అంకుల్. ఎక్కడ హ్యాండ్సమ్? లోపల ఉన్నాడమ్మా. కమ్. ఏంటి అంకుల్ అలా చూస్తున్నారు? ఏం లేదమ్మా, ఫోటోలో ఉండాల్సిందని ఇంట్లో ఉన్నావేంటని షాక్ అయ్యి. వంశీకి కూడా షాక్ ఇద్దామని వచ్చాను అంకుల్. కొంపదీసి నంబర్ 4 కూడా వచ్చేస్తుందా? హాయ్ అంకుల్. ఏంటమ్మా చెప్పకుండా వచ్చావు? చెత్తే థ్రిల్లే ఉంటుంది అంకుల్, చేసి చూపిస్తాను. ఏంట్రా నలుగురు ఇలా కట్టుకుని వచ్చారు? అతను ఒక్కడే, ఆ నలుగురు ఎవడి గోడవాడిది.